హలో అండి. ఈనాడు ఆదివారం 4థ్ ఫిబ్రవరి 2024లోని సుడోకు అండి. సో, ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తున్న వాళ్ళ కోసం సుడోకు ఎలా ఫిల్ చేయాలో చెప్తున్నాను. ఇలా అడ్డంగా 9 బాక్సెస్ ఉంటాయి. వీటిని రోస్ అంటాము. ఇలా నిలువుగా ఉండే బాక్సెస్‌ని కాలమ్స్ అంటాము. అండ్ ఇలా డార్క్ లైన్ చేస్తున్నాయి కదా! వీటిని గ్రిడ్స్ అంటాము. అండ్ ప్రతి రోలోను అండ్ ఎవ్రీ కాలమ్‌లోను అండ్ ఈ గ్రిడ్స్‌లోను మళ్ళీ 9 స్మాల్ స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి. వీటిల్లో 1-9 వరకు సేమ్ నెంబర్ రిపీట్ కాకుండా ఫిల్ చేయాలి. సో, ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి అన్న రూల్ ఏమీ ఉండదు. మనం ఒక్కసారి పజిల్‌ని అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువగా రిపీట్ అయిన నంబర్స్ కనిపిస్తుంటాయి. ఓకే. సో, వాటిని రాని గ్రిడ్స్‌లో కానీ, రోస్‌లో కానీ చూసి ఫిల్ చేయడానికి ట్రై చేయొచ్చు. లేదంటే తక్కువ ఎంప్టీ బాక్సెస్ ఉన్న కాలమ్స్ కానీ, రోస్ కానీ, లేదంటే గ్రిడ్స్‌లో కానీ ఆ ఎంప్టీ బాక్సెస్‌ని ఫిల్ చేయడానికి ట్రై చేయొచ్చు. లేదు అంటే మనం ఇలా అడ్డంగా చూస్తే 3 గ్రిడ్స్ ఉంటాయి. అండ్ ఇలా నిలువుగా చూస్తే 3 గ్రిడ్స్ ఉంటాయి. ఓకే. అడ్డంగా కానీ, నిలువుగా కానీ 2 గ్రిడ్స్‌లో వచ్చి ఆ సేమ్ నంబర్ థర్డ్ గ్రిడ్‌లో రాలేదనుకోండి, అది ఫిల్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో, ఆ థర్డ్ గ్రిడ్‌లో దానికి రిలేటెడ్‌గా ఉండే నిలువు కానీ, అడ్డం కానీ గ్రిడ్స్‌లో ఆ నెంబర్ ఉందనుకోండి, ఈజీగా ఫిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో, మనం ఒకసారి ఈ పజిల్‌ని చూసినట్లయితే చూడండి, మనకు ఈ గ్రిడ్‌లోనూ కూడా 5 ఉంది. సో, ఈ గ్రిడ్‌లో 5 లేదు కదా! 5 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. సో, 5 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 5 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లోను 3 ఉంది. అండ్ ఈ గ్రిడ్‌లో కూడా 3 ఉంది. సో, ఈ గ్రిడ్‌లో 3 లేదు కదా! ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. సో, చూడండి, 2లో కూడా ఉంది. సో, ఈ 4 బాక్సెస్‌లోనూ రావట్లేదు. సో, 3 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 3 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, ఈ గ్రిడ్‌లోను 9 ఉంది. అండ్ ఈ గ్రిడ్‌లో కూడా 9 ఉంది. మనకి ఈ గ్రిడ్‌లో లేదు కదా! ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి 3 బాక్సెస్‌లోనూ రాదు. సో, 9 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 9 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, ఈ గ్రిడ్‌లో 1 ఉంది. అండ్ ఈ గ్రిడ్‌లో కూడా 1 ఉంది. సో, ఈ గ్రిడ్‌లో 1 లేదు కదా! ఫిల్ అవుతుందని చూద్దాం. ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 1 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా మనము ఈ రో వైస్ తీసుకుంటే 1 వచ్చేసింది, 2 రాలేదు, 3 రాలేదు, 4 రాలేదు. ఓకే. 5, 6, 7, 8, 9. ఓకే. 2, 3, 4 నంబర్స్ రాలేదు. ఓకే. మనం ఈ బాక్సెస్ తీసుకుందాం. ఈ గ్రిడ్‌లో మనకు 4 ఉంది కదా! సో, ఈ 2 బాక్సెస్‌లోనూ 4 రాదు. సో, 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 4 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా 2 అండ్ 3 నంబర్స్. 2 అండ్ 3 నంబర్స్ చూసుకుంటే మనకు ఈ గ్రిడ్‌లో కానీ అండ్ ఈ కాలమ్స్‌లో కానీ 2 అండ్ 3 నంబర్స్ అయితే లేవు. సో, 2 అండ్ 3 పెయిర్‌ని నేను ఈ 2 బాక్సెస్‌లో ఫిల్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఈ రోలో మిగిలిన 2 అండ్ 3 నంబర్స్ ఓన్లీ ఈ 2 బాక్సెస్‌లో మాత్రమే ఫిల్ అవుతాయి. ఓకే. సో, ఈ పెయిర్‌ని నేను 2, 3 పెయిర్‌ని ఈ 2 బాక్సెస్‌లో రాసుకుంటున్నాను. సో, ఇప్పుడు మనం ఈ 2, 3 పెయిర్ రాయడం వల్ల మనకి ఈ గ్రిడ్‌లో వేరే నంబర్స్ ఫిల్ అవ్వడానికి చూద్దాం. ఓకే. సో, అది యూజ్ అవుతుందనమాట. మనకు అంటే 2 అండ్ 3 ఇక్కడ ఫిల్ అయిపోతాయి. ఓకే. 1 వచ్చేసింది, 2, 3 ఇక్కడ ఫిల్ అయిపోతుంది, 4 వచ్చేసింది, 5 రాలేదు, 6, 7 వచ్చేసింది, 8, 9 నంబర్స్ రాలేదు. ఓకే. 5, 8, 9 నంబర్స్ రాలేదు. చూద్దాం. ఈ ఎంప్టీ బాక్స్ చూసుకుంటే చూడండి, మనకు ఈ కాలమ్‌లో 8 అండ్ 9 నంబర్స్ వచ్చాయి. అంటే ఈ ఎంప్టీ బాక్స్‌లో 5, 8, 9లో 8 అండ్ 9 నంబర్స్ రావు. అంటే రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 5 కదా! సో, 5 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా 8 అండ్ 9 నంబర్స్. ఓకే. సో, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే అయితే మనకి ఈ కాలమ్‌లో కానీ అండ్ ఈ కాలమ్‌లో కూడా 8 అండ్ 9 నంబర్స్ లేవు. అండ్ ఈ రోలో కూడా 8 అండ్ 9 నంబర్స్ లేవు. సో, 8 అండ్ 9 పేర్‌ని మనము ఇక్కడ రాసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ రో చూద్దాం. ఈ రో తీసుకుంటే మనము 8 అండ్ 9 పెయిర్‌నైతే ఇక్కడ రాసేసుకున్నాం కదా! ఇంకా రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు, 3 రాలేదు, 4 వచ్చేసింది, 5 వచ్చేసింది, 6 రాలేదు. ఓకే. 7, 8, 9 అయితే ఈ 2 బాక్సెస్‌లో ఫిల్ అయిపోతాయి. ఓకే. 2, 3, 6 నంబర్స్ రాలేదు. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుందాం. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి గ్రిడ్‌లో 3 ఉంది. అండ్ ఈ కాలమ్‌లో 3 ఉంది. ఈ కాలమ్‌లో అయితే మనకు 2, 3, 6లో 2, 3 నంబర్స్ ఉన్నాయి. అంటే ఇంకా రావడానికి ఆప్షన్ ఉన్నది ఇందులో మనకు ఓన్లీ 6. లేదు అంటే చూడండి, ఈ కాలమ్‌లో 3 ఉంది. అండ్ ఈ గ్రిడ్‌లో కూడా 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 రాదు. 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంటుంది. సో, 3 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా 2 అండ్ 6 నంబర్స్. ఓకే. ఈ కాలమ్‌లో 2 ఉంది. సో, 2 ఇక్కడ రాదు. 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 2 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 6 ఇక్కడ రాసేస్తున్నాను.
అండ్ ఇప్పుడు చూడండి ఈ గ్రిడ్లో ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రా నెంబర్ చూద్దాం 1 2 3 4 5 6 7 8 అండ్ 9. సో ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో 8 ఉంది. సో 8 ఇక్కడ రాదు, 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 8 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 9 ఇక్కడ రాసేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి ఈ గ్రిడ్స్లో తీసుకున్నా లేదంటే రో వైస్ తీసుకున్నా కూడా ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రా నెంబర్ చూద్దాం 1 2 3 4 5 అండ్ 6 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 6 ఉంది. సో 6 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 6 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 5 ఇక్కడ రాసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలం చూడండి, ఈ కాలం చూస్తే ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. రా నెంబర్ వచ్చేసి 1 చూడండి 2 3 4 5 6 7 8 9. సో 1 రాలేదు, 1. సో ఇక్కడ 1 రాసేస్తున్నాను. ఇప్పుడు ఈ కాలం చూద్దాం. ఈ కాలం తీసుకుంటే ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రా నెంబర్ చూద్దాం 1 అండ్ 2 రాలేదు చూడండి 3 4 5 6 7 8 9. సో 1 అండ్ 2 రాలేదు. ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి గ్రిడ్లో 1 ఉంది. సో 1 మనీ ఇక్కడ రాదు. సో 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. 1 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ వచ్చేసి 2 ఇక్కడ రాసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రోజు చూడండి, ఈ రోజు తీసుకుంటే ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రా నెంబర్ చూద్దాం 1 వచ్చేసింది, 2 రాలేదు, 3 4 5 రాలేదు, 6 7 8 9. ఓకే, 2 అండ్ 5 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకు ఈ కాలంలో అయితే 2 అండ్ 5 నెంబర్స్ లేవు. అండ్ ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో 5 ఉంది. సో 5 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. 5 ఇక్కడ రాసేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 2 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ 2 ఫిల్ చేసాం కదా, ఈ కాలంలో 2 అండ్ 3 పేర్ రాసుకున్నాం కదా. సో మనకు ఈ కాలంలో ఆల్రెడీ 2 వచ్చేసింది కాబట్టి 2 మళ్ళీ రిపీట్ కాదు. సో ఇక్కడ 2 3 పేర్లో ఇప్పుడు రావడానికి ఆప్షన్ అనేది ఓన్లీ 3. సో 3 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇక్కడ 2 3 పేర్లో ఈ రోలో 3 వచ్చేసింది. సో ఇక్కడ రావడానికి ఆప్షన్ అనేది ఓన్లీ 2. అండ్ ఇప్పుడు ఈ రోజు చూద్దాం 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రా నెంబర్ చూద్దాం 1 2 3 రాలేదు, 4 5 6 వచ్చేసింది, 7 8 రాలేదు, 9 వచ్చేసింది. ఓకే, 3 7 8 నెంబర్స్ రాలేదు. ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి గ్రిడ్లో 8 ఉంది. సో గ్రిడ్లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనే 8 రాదు. సో 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 8 ఇక్కడ రాసేస్తున్నాను. అండ్ ఇంకా 3 అండ్ 7 నెంబర్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 3 వచ్చేసింది కదా. సో 3 మళ్ళీ ఇక్కడ రాదు. 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 3 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 7 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైజ్ తీసుకుంటే 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రా నెంబర్ చూద్దాం 1 2 3 4 రాలేదు, 5 వచ్చేసింది, 6 రాలేదు, 7 8 9. ఓకే, 4 అండ్ 6 నెంబర్స్ రాలేదు. ఓకే, ఎంటీ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో 4 ఉంది. సో 4 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 4 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ వచ్చేసి 6 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రోజు చూద్దాం. ఈ రోజు తీసుకుంటే 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం 1 రాలేదు, 2 3 4 5 6 7 8 అండ్ 9 రాలేదు. ఓకే, 1 8 9 నెంబర్స్ రాలేదు. ఓకే, ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకు ఈ గ్రిడ్లో 9 ఉంది అండ్ ఈ కాలంలో 1 ఉంది. ఓకే, సో మనకు 1 8 9 నెంబర్స్లో 1 అండ్ 9 నెంబర్స్ ఈ బాక్స్లో రావు. అంటే రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 8. ఓకే, సో 8 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా 1 అండ్ 9 నెంబర్స్. అండ్ ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో 9 ఉంది. సో 9 ఇక్కడ రాదు. 9 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 9 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 1 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ చూద్దాం. ఈ గ్రిడ్లో 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం 1 2 3 4 రాలేదు చూడండి, 5 6 7 8 9. ఓకే, 3 అండ్ 4 నెంబర్స్ రాలేదు. ఈ ఎంటీ బాక్స్కి రిలేటెడ్గా చూసుకుంటే మనకి ఈ కాలంలో 4 ఉంది. సో 4 ఇక్కడ మళ్ళీ రిపీట్ కాదు. సో 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. 4 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 3 ఇక్కడ రాసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో వైస్ తీసుకున్నా లేదంటే గ్రిడ్ వైస్ తీసుకున్నా కూడా ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం 1 వచ్చేసింది, 2 రాలేదు, 3 4 5 6 రాలేదు, 7 8 9. ఓకే, 2 అండ్ 6 నెంబర్స్ రాలేదు. ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి కాలంలో 2 ఉంది. సో 2 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. 2 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ వచ్చేసి 6 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలం వైస్ చూడండి. కాలం వైస్ తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం 1 2 3 4 5 6 7 8 రాలేదు చూడండి, 9 వచ్చేస్తే 8 రాలేదు. ఇక్కడ ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఏ ఉంది కదా. సో 8 ఇక్కడ రాసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలం వైస్ చూద్దాం. ఈ కాలం తీసుకుంటే ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం 1 రాలేదు, 2 3 4 5 రాలేదు చూడండి, 6 7
8 9 ఓకే. సో 1 అండ్ 5 నెంబర్స్ రాలేదు. ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకు ఈ రోలో అయితే 1 అండ్ 5 నెంబర్స్ లేవు, అండ్ ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే కూడా మనకు 1 అండ్ 5 నెంబర్స్ లేవు. సో నెక్స్ట్ నెంబర్ చూద్దాం. ఓకే, ఈ ఎంటీ బాక్స్ ఈ కాలం తీసుకుందాం. ఈ కాలం తీసుకుంటే 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు, 3 4 5 6 7 రాలేదు, 8 అండ్ 9 ఓకే. 2 అండ్ 7 నెంబర్స్ రాలేదు. ఎంటీ బాక్స్ తీసుకుంటే అయితే మనకి ఈ రోలో 2 అండ్ 7 నెంబర్స్ లేవు, అండ్ ఎంటీ బాక్స్ తీసుకుంటే ఈ రోలో 2 ఉంది. సో 2 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో 2 ఇక్కడ మాత్రమే రావడానికి ఆప్షన్ ఉంది కదా. సో 2 ఇక్కడ రాస్తున్నాను, అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 7 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలం తీసుకుందాం. ఈ కాలం తీసుకుంటే మనకు 2 ఎంటీ బాక్సెస్ అండ్ ఇక్కడ ఒక పేరు రాసుకున్నాం కదా, అంటే టోటల్గా 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 వచ్చేసింది, 3 వచ్చేసింది, 4 5 6 సో 7 8 9 నెంబర్స్ రాలేదు. ఓకే, 7 8 9 నెంబర్స్ కదా. చూద్దాం. ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకు ఈ గ్రిడ్లో కానీ రోలో కానీ 7 8 నెంబర్స్ లేవు, అండ్ ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 7 అండ్ 8 నెంబర్స్ ఉన్నాయి. సో 7 8 9 3 నెంబర్స్లో మనకు 7 8 నెంబర్స్ రావు, అంటే రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 9 కదా. సో 9 ఇక్కడ రాసిస్తున్నాను. సో ఇంకా 7 అండ్ 8 నెంబర్స్ కదా. 7 అండ్ 8 నెంబర్స్ చూసుకుంటే మనకి గ్రిడ్లో 7 ఉంది. సో 7 రాదు, రావడానికి ఆప్షన్ ఉన్నది ఏంటి, ఓన్లీ 8. ఓకే, లేదు అంటే చూడండి, మనం ఇక్కడ కాలంలో 9 రాసేసుకున్నాం కదా. ఇక్కడ 8 9 పేరులో 9 మళ్ళీ రిపీట్ కాదు కాబట్టి ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 8. ఓకే, 8 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలం వైజ్లో చూసుకుంటే ఇంకా రాని నెంబర్ వచ్చేసి 7 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇక్కడ 8 9 పేరులో మనం 8 రాసేసుకున్నాం కదా, మళ్ళీ ఈ రోలో 8 రిపీట్ కాదు. సో రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 9 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, ఈ గ్రిడ్ వైజ్ తీసుకున్నా లేదంటే ఈ కాలం వైజ్ తీసుకుంటే కూడా ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 4 5 6 రాలేదు, 7 వచ్చేసింది, 8 రాలేదు, 9 వచ్చేసింది. ఓకే, 6 అండ్ 8 నెంబర్స్ రాలేదు. ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 6 ఉంది. సో 6 ఇక్కడ రాదు, 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 6 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 8 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలం చూద్దాం. ఈ కాలం తీసుకుంటే 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 4 5 రాలేదు, 6 7 8 వచ్చేసింది, 9 రాలేదు. ఓకే, 5 అండ్ 9 నెంబర్స్ రాలేదు. ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో అయితే 5 అండ్ 9 నెంబర్స్ లేవు, ఈ గ్రిడ్లో కూడా లేవు. అండ్ ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 9 ఉంది. సో 9 మళ్ళీ ఇక్కడ రాదు, 9 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 9 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 5 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్లో రాని నెంబర్స్ వచ్చేసి 1 అండ్ 5 అనుకున్నాం కదా. చూడండి, 2 3 4 5 రాలేదు, 6 7 8 9 ఓకే, 1 అండ్ 5 కదా. ఈ రోలో మనకు ఆల్రెడీ 5 ఫిల్ అయిపోయింది. సో 5 ఇక్కడ మళ్ళీ రాదు. సో 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 5 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 1 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో వైజ్ తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్స్, ఈ రోలో కూడా ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం. ఇందులో 1 రాలేదు. చూడండి, 2 3 4 5 6 7 8 9 సో 1 రాలేదు, 1 ఇక్కడ రాసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైజ్ తీసుకుంటే కూడా ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 4 రాలేదు. చూడండి, 5 6 7 8 9 ఓకే, 4 ఇక్కడ రాసేస్తున్నాను. సో ఇవండి ఈనాడు సుడోకు ఆన్సర్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.